గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మైన్క్రాఫ్ట్ ట్రైలర్ ఆడబోతున్నాం. ఓకే, ఆడదాం. ఈరోజు మైన్క్రాఫ్ట్ ట్రైలర్ ఇదేదో ఉంది, మనం కొత్తది క్రియేట్ చేద్దాం. ఏం పర్వాలే, క్రియేటివ్ రాదు నాకు తెలిసి. హార్డ్ కోర్ కూడా రాదు. ఇదంతా మారుద్దాం. బాయ్ మైన్క్రాఫ్ట్. నేను ఇంకా చిన్నపిల్లని, అందుకే నేను రియల్ మైన్క్రాఫ్ట్ ఆడలేను. ఒక క్రియేటెడ్ చూద్దాం. లాస్ట్ టైం అయితే ఒక జంగిల్లో పాడేస్తుంది, ఈసారి ఎలా పెడుతుందో చూద్దాం. ఓకే, 90 మినిట్సే కాబట్టి ఈ వీడియో 20 మినిట్స్ ఏమో ఉంటుంది అంతే. ఓకే సార్, బాయ్. ఓకే, ఇదండి గైస్, చూద్దాం. ఓ, విలేజ్ పక్కన. ఓకే ఓకే, బెడ్ అక్కడ ఎలాగో ఉంటుంది కాబట్టి నో వరీస్. బెడ్ అక్కడ ఉంటుంది కాబట్టి మనం వెళ్దాం. ఇంకా పైన కూడా ఉన్నట్టున్నా గైస్. ఆగండి, బ్రైట్నెస్ పెంచుతా. ఓకే, ఇప్పుడు మీకు బాగా కనపడుతుంది. ఓకే, ఫస్ట్ ఈ ఇంట్లో నుంచి ఒక బెడ్ ఎత్తేద్దాం. హలో సార్, మీ దగ్గర బెడ్ ఉందా? బెడ్ లేదు. ఓకే, ఇది తీసుకుందాం. బూట్స్ వేద్దాం జస్ట్ ఫర్ ఫన్. ప్యాంట్స్. ఓకే, కింద దిగాలి ఇప్పుడు నేను. ఓకే, నాకు తెలిసినంతవరకు ఉంది. గెట్ స్టార్టెడ్. ఓకే, దీంట్లో ఫస్ట్ లేవు. ఆ కొండపైకి ఒకసారి ఎక్కుదాం, ఉండొచ్చు. ఇంకా బ్లాక్ స్మిత్ ఉందో లేదో కానీ నాకు తెలియదు ఈ విలేజ్లో. ఓ కోల్ ఉంది, తీసుకుంటా. ఫాస్ట్. ఓకే, పైన బ్లాక్ స్మిత్ ఉంది. ఓకే, కూల్. బ్లాక్ స్మిత్లో ఏదన్నా ఐరన్ ఐటమ్స్ దొరికితే బాగుండు. ఫన్నెన్స్ తీసుకొని. ఓకే, బూట్స్ అండ్ సోడ్. ఓకే, గ్రేట్. బూట్స్ పెట్టుకొని బెడ్ లాస్ట్లోనే పెట్టుకుందాం. ఐలాండ్ గోళం అయితే నాకైతే ఇంకా కనపడలే. ఓకే, ఈ హౌసెస్లో నుంచి వుడ్ తీసుకొని పికాక్స్ చేసేద్దాం. ఫాస్ట్గా. ఓ, ఐరన్ కూడా ఉంది, నేను చూడలేదు. అవన్నీ చూపిస్తాను. ఓకే, అది కొంచెం చూడండి. ఐరన్ పొరపాటు పెట్టా. ఐరన్ తీసుకుంటావా? నేనైతే మైన్క్రాఫ్ట్ చూస్తాను, అందుకే కొన్ని బేసిక్స్ అయితే వచ్చు నాకు. ఓకే, ఒక పికాక్స్ తీసుకొని స్టోన్లోకి అప్డేట్ అయిపోతాం. ఓకే, ఫాస్ట్. అరే, ఏం చేస్తారా? ఓకే, స్టోన్లోకి అప్డేట్ అవుతాం. ఒక ఫన్నెన్స్లు అక్కడే ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఏం అక్కర్లేదు. లాస్ట్ ఫన్నెన్స్ కూడా ఎత్తుకుదాం. స్టోన్ యాక్స్, పికాక్స్ చేసుకుందాం. ఇక్కడే నా హౌస్ అయితే నేను పెడతా. ఓకే, స్టోన్ యాక్స్, పికాక్స్. ఓకే, సరిపోతుంది. ఇదైతే పైకి వెళ్ళిపో. నువ్వు ఇక్కడికి వచ్చి, నువ్వు ఇక్కడికి రా. క్రాఫ్టింగ్ టేబుల్, బెడ్. ఓకే,
వుడెన్ పికాక్స్ కూడా పెట్టుకుందాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఫుడ్ ఉంది. వుడెన్ పికాక్స్ ఈ మూల పడద్దాం, ఫుడ్ తీసుకుందాం. ఓకే, మళ్ళీ ప్లాంట్ చేద్దాం, లేకపోతే పాపం కదా. నేనైతే ఇక్కడే ఉంటే ఇన్ఫినిట్ ఫుడ్ సోర్స్ ఉంటుంది, లేకపోతే వేస్ట్ ఉంది. నేను కూడా ఇక్కడే బతుకుతాను. 90 minutes ట్రావెల్ కాబట్టి నాకు నచ్చలే, బట్ కొంచెం ఎక్కువసేపు పెట్టుంటే బాగుండు. పొటాటోస్ నేనైతే చాలా మంది చూస్తా. ఓ తినడం కాదురా, తింటా. ఓకే, పొటాటోస్ ఇది కూడా ఇక్కడ పెట్టి ఆగండి, మనం ప్లాంట్ చేసేద్దాం, మళ్ళీ బాధపడతాడు. ఇంకో ఫార్మ్ ఎక్కడన్నా ఉన్నా సరే ప్లాంట్ చేసేద్దాం తీసుకొని. ఓకే గైస్, సెట్. ఈ రెండు తీసేసుకుందాం, ఫర్నెన్స్లు మనకు పనికి వస్తాయి. ఇది కూడా ఎన్చాంటింగ్ టేబుల్కి పనికి వస్తుంది. ఇది రెండు సరిపోయింది. సెట్. కోల్ తీసుకోవాలి. ఐరన్ ఒకటే. ఓకే, నో ప్రాబ్లం. కిందకి పెట్ట దిగాలేమో, వస్తా మళ్ళీ ఇక్కడికి. అటు సైడ్కి కూడా వెళ్ళాలి. ఓ ఇటు పక్క నుంచి వచ్చాను. ఓకే. ఓ అలాగా అక్కడ ఏదో వాటర్ కేవ్ లాగా ఏదో ఉంది, వెళ్దాం. ఇక్కడ స్పాన్ అయితే ఉంది, నో ప్రాబ్లం. అంటే ఓకే, పొటాటోస్ తిందాం. కోల్ ఫాస్ట్గా మైండ్ చేసుకొని బేక్ చేయాలి వీటిని. పొటాటోస్. ఓకే, హేబుల్స్ ఉన్నాయి ఇప్పటికైతే, అది ఫుడ్ సోర్స్ అవుతుంది. 6th ఇది. ఓకే, ఇక్కడ కూడా ఎవరైనా స్పాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పటికైతే మనం వెజ్జే తిందాం ఎక్కువగా. నాన్ వెజ్ తిన్నా తినకపోయినా ఒకటే, కానీ నాన్ వెజ్ ఎక్కువ ఇస్తుంది. అంతే లేదు, బట్ ఓకే. అక్కడ ఇంకా హేబుల్స్ ఉన్నాయి. బ్లాస్ట్ ఫర్నెన్స్ ఏదో ఇంట్లో ఉంటుంది కదా. నాకు షీప్ అక్కర్లేదు. ఈ విలేజ్లో లేనట్టుంది బ్లాస్ట్ ఫర్నెన్స్. నేను హేబుల్స్ కోసం వచ్చా. ఈ అప్డేట్లో అదేదో ట్రీ లాంటిది ఏదో యాడ్ చేశారు కదా, అదేంటి నాకు తెలియదు, చూడాలి. ఏమో యూట్యూబ్లో సెర్చ్ చేసా, ఎక్కువే వస్తుంది హేబుల్స్తో. ఓకే గైస్, 3 మిగిలింది. ఈ 3 కూడా పెట్టేద్దాం. అంతే, స్టాక్ ఆఫ్ ఆల్మోస్ట్ స్టాక్ ఏమో వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడైతే మనకి బ్రెడ్ పొటాటోస్ ఏదో ఒకటి అలా తింటూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దాం గైస్, నెక్స్ట్ ఒక కోల్ తెచ్చుకొని మైనింగ్కి వెళ్దాం. ఎలాగో ఇక్కడ విలేజెస్ దగ్గరగా పట్టుకునేది, ఇంకేం పర్వాలేదు. డైరెక్ట్ మైనింగ్కి వెళ్ళిపోతే సరిపోతుంది.
ఐరన్ కావాలి కదా మరి. ఏందే ఏందే ఓకే ఆ కొండ పైన ఉన్నాయి తీసుకున్నవి ఇంకా పెరగల వీటి తీసుకుని వేస్ట్ ఆగు. వీడంతా కన్వర్ట్ చేసేసా కదా. అచ్చా బ్రీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం డార్క్ ఉంది. ఏదన్నా కేవ్ వెతుకుతామా? అక్కడ సైడ్లో కొండ దగ్గర వాటర్ కేవ్ బాగోదు. బోట్ చేసుకొని వెళ్దాం. రైట్ బోట్ ఎలా చేసుకొని మర్చిపోయినా. బోట్ ఓకే మార్నింగ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. వెయిట్ నేను రీస్పాన్ పాయింట్ ఏదో ఒక ఇంట్లో పెట్టుకోవాలి, లేకపోతే సచ్చానంటే ఇంకా పోతుంది మొత్తం. ఇంట్లో పెట్టుకున్నాం. రీస్పాన్ పాయింట్ అక్కడ ఉంటుంది, మనం డైరెక్ట్ పడుకోవచ్చు. థ్యాంక్ యూ రా బెడ్ ఇచ్చినందుకు. అలా ఓషన్లోకి పోదాం. మన స్పాన్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. చాలామంది ఎందుకు పనికి రాకుండా ఉన్నారు జాబ్ లాక్లో. పరిగెట్టు స్ప్రింట్ ఓకే. మిమ్మల్ని ఏం చెయ్యను ఇప్పుడు. ఓకే ఓషన్ లాగా ఏదో ఉంది. ఒక షుగర్ కేన్ ఉంది, పనికి వస్తుంది పేపర్ వాటికి. నేనైతే ఫస్ట్ టైం ఆడుతున్నా కాబట్టి అంత దూరం వస్తానో లేనో కూడా తెలీదు. బట్ తీసుకుందాం. వాళ్ళతో ట్రేడింగ్ కూడా చేయొచ్చు. అదో కింద వేసేస్తే మొత్తం వచ్చేస్తుంది. అది దీంతో బెస్ట్. ఇక్కడ నుంచి లేనట్టుంది. ఓకే వేస్ట్ ఇలా బాయ్ స్ప్రింట్. నేను నిజంగా అయితే ఓకే షిప్ ర్యాక్ దగ్గరికి వెళ్దాం. సారీ ఫస్ట్ టైం కదా ఆర్డర్ ఇదేదో ఇచ్చినందుకు కట్టాను. డాల్ఫిన్స్ ఉన్నాడు. హాయ్ డాల్ఫిన్. ఓకే హంగర్ ఫుల్ చేసుకున్నాను. ఓకే 3, 2, 1 go. డ్రౌండ్లు ఉన్నారు అయ్యా స్వామి. వీళ్ళతో పెద్దాలకే నొప్పి. అరే సెకండ్ మొబైల్ అమ్మో నాకు బాగానే ఉంది. బాగానే కొట్టినాడు. ఓకే ఫస్ట్ మనం బబుల్స్ చూసుకుందాం, దాని తర్వాత మళ్ళీ కిందకి పోదాం. ఓకే అబ్బా అబ్బా ఊరే నేను పోయేలా ఉన్నా. బబుల్స్ పోతున్నాయి ఇప్పుడు. చాలా బబుల్స్ పోతాయి. ఫోన్లో ఆడినందుకు అసలు కంట్రోలింగ్ బాగా అసలు ఆడలేకపోతున్నా. ఫాస్ట్గా ఊర్రే వద్దురా షిప్రాక్ వద్దు. నేను వెళ్ళిపోతాను రా. ఓకే అలా వెళ్తా ఉంటాం. ఓకే ఓషన్ రూయిన్స్
నేనైతే ఇప్పుడు ఏది ఎక్స్పోర్ట్ చేయాలి. ఈ రౌండ్గా ఉంది పెద్ద తనకే ఎక్కి వేస్తున్నారు. ఇదిగోండి ఇంకొకటి స్పాన్ రేట్ ఎక్కువగా ఉంటుంది అలాంటి ఏరియాస్. ఓకే, ఒక 20 minutes వస్తుంది వీడియో అయితే. మ్యాక్సిమం 20 minutes. జస్ట్ స్టార్టింగ్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాను అయితే. మ్యాక్స్ అయితే వీడియోలో ఏమి ఉండదు. ఓకే, ఓ మ్యామ్ కంట్రోలింగ్ ఓవర్ వస్తుంది. ఐస్ వింటే సపత్తుగా వెళ్ళిపోయేది ఆగి అక్కడ వెళ్ళేందుకు ముందు. కంట్రోలింగ్ చాలా నచ్చింది. డాల్ఫిన్స్ కూడా వస్తుంది. అదే నా డిజర్ట్ టెంపుల్ అలాంటి దొరికితే బాగుంటుంది. వాటర్ కేవ్స్ బాగా అన్నారు. నేనైతే స్పాన్ దగ్గర నుంచి దూరంగా వచ్చేసాను. నేను వస్తే డైరెక్ట్ అక్కడే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేలోపు అవి ఉంటాయో ఉండవు కూడా డౌట్. నేను కనుక ఇక్కడ వస్తాను. అరే ఈ వాటర్ ఇప్పుడు ఇక్కడ దాకా కాపాడింది. ఆ బోట్ లేకపోతే నేను వస్తాను. అంటే ఇంక బోట్ చేసుకోవడం ఉంది కదా, పని అయితే కాదు. ఓకే 7. ఓకే, ఫస్ట్ మనకి ఎక్కడ కోలే దొరకదు. ఓకే గైస్, దట్ ఫర్ టుడే.